హలో అండి, నమస్తే. ఎల్జీ గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. చాలా రోజులైంది కదా, ఏమీ మాట్లాడకుండానే వీడియో పెడుతుంది ఏంది అనుకుంటున్నారా? 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చాను కదండి. మళ్ళీ ముందుకు రావడానికి కారణం కూడా మీరేనండి. బంధు పెట్టడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. అన్ని వీడియోస్ చేశాను, 1 ఇయర్ కష్టపడ్డాను, అయినా నన్ను ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇప్పటికైనా మళ్ళీ ఇంకొకసారి చూద్దాము అని మళ్ళీ ఛాన్స్ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు షార్ట్ వీడియోలతో మేము ముందుకు వచ్చానండి. నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి నా వీడియో వెళ్తుంది. అప్పుడు కానీ నాకు నా వీడియో గురించి నలుగురికి తెలవాలి కదా, అంటే మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఈరోజు వచ్చేసి గంగవాయల కూర పప్పుతో వచ్చానండి. ఈ ఎండాకాలంలో ఆకుకూరలు చాలా మంచి అండి. ఎండలకి ఇంకా సలవ చేసేది ఆకుకూరలే. అవి తినడం వల్ల మన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటాము అండి. ఇంకొకటి పప్పులు, చారులు ఇట్లా లూజ్గా ఉండేటి ఎండాకాలం తినండి. హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. మనకు ఫుడ్ కూడా ఈజీగా వెళ్తుంది. కాబట్టి ఈరోజు నేను గంగవాయల కూర పప్పు చూపిస్తున్నానండి. పెసరపప్పుతో చేశానండి. పెసరపప్పు ఎండాకాలంలో సలవ చేస్తుంది కాబట్టి పెసరపప్పుతో చేశాను. పెసరపప్పు, గంగవాయల కూర, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా ఇవి వేసాక మనకి పచ్చి మామిడికాయ ఉంటే పర్లేదు, లేకపోతే ఎండిపోయిన ఒరుగులున్నా పర్లేదు. అవి వేసాను. మంచిగా కుక్కర్లో పెట్టాను. ఒక 10 మినిట్స్లో పప్పు అయ్యాక మంచిగా కలిపేసి అందులో ఇంత పసుపు, ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ మరిగాక మళ్ళీ దాన్ని మంచిగా ఇట్లా మెత్తగా కొంచెం గట్టితోనే రుబ్బుకొని అందులోనే ఇంత జీలకర్ర, వెల్లిపాయలు దంచి పెట్టుకున్నానండి. అది కూడా వాటర్తో సహా వేశాను. ఇంకా వాటర్ క్వాంటిటీ చూసుకొని మనం ఎంత కావాలంత మనకి సరిపోయేంత పోసుకొని మరగబెట్టుకోవాలండి. మంచిగా మరుగుతుండగానే మనకు ఫ్రెష్ కరివేపాకు, కొత్తిమీర, ఇంకా నాకు ఇంట్లో చెట్టు ఉంది కాబట్టి ఫ్రెష్ చేసేసుకున్నాను. చాలా బాగుంది. అసలు ఎంత టేస్టీ ఉందంటే ఫ్రెష్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. అలానే వేసుకోండి మీరు కూడా. కరివేపాకు, కొత్తిమీర వేసాక మంచిగా మరగనిచ్చానండి. అది ఒక సైడ్ మరుగుతుండగానే ఇంకో సైడ్ మంచిగా పోపు వేసాను. పోపులో ఇంకేముంటుందండి, ఇంకా యథావిధిగా జీలకర్ర, ఎల్లిపాయలు, పోపు దినుసులు మొత్తం పోపు దినుసులు వేసాను. కరివేపాకు వేసాను, వెల్లుల్లి వేసాను, ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ వేసి కొంచెం ఇంగుమ కూడా వేసానండి. మంచిగా చాలా బాగుంటుంది ఇంగుమ వేయడం వల్ల. మీకు అందులో కనిపించలేదు కానీ నేను ఇంగుమ కూడా వేసాను. చాలా బాగుంటుంది. మీరు కూడా వేయండి ఉంటే. పోపు వేసుకున్నానండి. అదే పప్పుని ఇంకా నేను అసలు ఎంత బాగుందంటే టేస్ట్ 2 డేస్ తిన్నానండి, మీరు నమ్మరు కానీ. చాలా బాగుంది పప్పు. అది గంగవాయల కూర అంటే మనం వట్టిగా చేసుకునే పప్పుల కంటే మనకి ఇంకా ఆకుకూరలతో సహా లేకపోతే కూరగాయలు ఏవి వేసుకొని సాంబార్ లాంటివి చేసుకున్నా కానీ పప్పు చాలా రుచిగా ఉంటుంది. మనకి ఒక్కటే పప్పు తినాలంటే కూడా రొటీన్గా అనిపిస్తుంది కదండి. కాబట్టి మీరు కూడా చేసుకోండి, చూడండి ఎలా ఉందో నాకు కమెంట్లో రాసి చెప్పండి. ఏమన్నా మీకు రెసిపీస్ కావాలన్నా కానీ చెప్పండి, చేస్తాను. ఓకేనా అండి. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఖర్చు అయ్యేది ఏమీ లేదు. ఓకేనా అండి. 10 మందికి వెళ్తుంది ఆ వీడియో. చూసి ఏమో చూసాం కదా, పక్కన పెట్టాం కదా అని కాకుండా ముందుకు తీసుకెళ్ళండి. ఓకే అండి. ఎల్జీ గృహలక్ష్మి ఛానల్కి మళ్ళీ కలుద్దాం. బాయ్.